సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మొత్తంగా మనం చూసినట్లయితే 17వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సిఈసి సునీల్ అరోరా ప్రకటనను విడుదల చేశారు. మొత్తం 7 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన మీడియా సమావేశంలో వివరించడం కూడా జరిగింది. ఫస్ట్ ఫేజ్లోనే తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఏపీ కూడా ఎన్నికలను ఫేస్ చేయబోతున్నాయి. ఏప్రిల్ 11న ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ కూడా జరగబోతోంది. కౌంటింగ్ మే 23న నిర్వహిస్తున్నట్లుగా కూడా సిఈసి సునీల్ అరోరా వెల్లడించడం జరిగింది. మొత్తం 7 విడతల్లో దేశ 17వ లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించడం కూడా జరిగింది. మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఈసి అయినటువంటి సునీల్ అరోరా ఎన్నికల తేదీలను ప్రకటించడం జరిగింది. మొత్తం 7 ఫేజ్లలో ఎన్నికలను నిర్వహిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో 22 స్టేట్స్ ఎన్నికలను ఫేస్ చేయబోతున్నాయి. అలానే ఫేజ్ 2లో 13 స్టేట్స్, అలానే ఫేజ్ 3లో 14 స్టేట్లు, అలానే ఫేజ్ 4లో 9 స్టేట్స్, ఫేజ్ 5లో 7 స్టేట్స్, అలానే ఫేజ్ 6లో 7 స్టేట్స్, ఫేజ్ 7లో 8 స్టేట్స్ ఎలక్షన్స్ను ఎదుర్కోబోతూ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎన్నికలను ఫేస్ చేయబోతున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికలను సిద్ధం కాబోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ అటు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేస్ చేయబోతోంది. పోలింగ్ డేట్ ఏప్రిల్ 11గా అనౌన్స్ చేశారు. అంటే సరిగ్గా రేపటి నుంచి నెల రోజుల్లోనే అటు ఏపీ, తెలంగాణకు ఎన్నికల నగారా మోగిందనుకోవచ్చు. అలానే కౌంటింగ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. 23rd మేగా అనౌన్స్ చేశారు. అంటే పోలింగ్ ముగిసిన తరువాత దాదాపు కౌంటింగ్ జరిగేటువంటి గ్యాప్ మనం గమనించినట్లయితే 40 డేస్ వరకు ఉందని మనం అనుకోవచ్చు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 12వ తారీఖు మనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. నామినేషన్లకు గడువు కూడా నిర్ధారించడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 25th మార్చ్గా కూడా చెప్పడం జరిగింది. అలానే స్క్రూటినీ నోటిఫికేషన్ కూడా మనకి డేట్ని అనౌన్స్ చేశారు. మొత్తం దేశం మొత్తంలో చూసినట్లయితే 90 కోట్ల మంది ఓటర్లు ఈసారి ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందని కూడా సునీల్ అరోరా చెప్పారు. ముఖ్యంగా దీనికి సంబంధించి డీజీపీలు, సిఈసీలతో మాట్లాడిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. పండుగలను, అదేవిధంగా పరీక్షలను, రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినటువంటి షెడ్యూల్ను ఈరోజు సునీల్ అరోరా విడుదల చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి కౌంట్ డౌన్ మనం చూసినట్లయితే చాలా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం ఏపీలో జరగబోతున్నటువంటి రాజకీయం ఏ రకంగా ఉంటుందనేది. ఇప్పటివరకు మనం చూసాం ఏపీ పాలిటిక్స్ పార్టీల మధ్య మనం చూసినట్లయితే రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు జరుగుతూ ఉన్నాయి. ఇక 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఇక పార్టీలన్నీ కూడా అభ్యర్థుల వేటలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేటువంటి స్థితిలో కూడా ఫైనల్ లిస్టులను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజాక్షేత్రంలోకి అటు ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్ కూడా ఇప్పటికే తెలంగాణలో మనం చూసినట్లయితే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఏపీలో కూడా ప్రచార జోరు ఊపందుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. టీడీపీ కూడా అభ్యర్థుల లిస్టును ఇప్పటికే ఖరారు చేసేసింది. ఇక అటువైపు వైసీపీ కూడా అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసినట్టుగానే మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీ ఏదైతే ఉందో 13వ తారీఖున అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇక మొత్తంగా చూసినట్లయితే ఏపీ రాజకీయాలు ఈసారి 2019 లోక్సభ మొత్తం 17వ లోక్సభ ఎన్నికల్లోనే కాస్త ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశంగా మనం కూడా వీటిని అబ్జర్వ్ చేయవచ్చు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, మిగిలిన వామపక్షాలు సిపిఐ, సిపిఎం మొత్తం కూడా ఏపీ పాలిటిక్స్ వైపు ఇక వాళ్ళ కాన్సన్ట్రేషన్ని మొత్తం కూడా కేంద్రీకరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. సో మొత్తంగా మనం చూడాలి ఇక రేపటి నుంచి కూడా
పార్టీల మధ్య ఎలాంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ నెలకొంటాయి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పార్టీలకు సంబంధించి ఎలాంటి హామీలు గుప్పించనున్నారు, ఇప్పటికే ప్రజాకర్షక పథకాలతో ప్రజలను మరింత చేరువ చేయాలని చెప్పి టీడీపీ ఇప్పటికే బోలని హామీలను ఇంప్లిమెంట్ చేసింది. మరోవైపు టీడీపీ ఇచ్చినటువంటి హామీలకు ధీటుగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా హామీలను గుప్పించారు. నవరత్నాలు పేరుతో ప్రజాక్షేత్రంలోకి ఆయన వెళ్ళబోతున్నారు. మరి చూడాలి ఈసారి 2019 ఎలక్షన్స్లో ఏపీ రాజకీయాలు మొత్తంగా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. మొత్తంగా మనం చూస్తే ఇంకా 1 మంత్లోనే ఫస్ట్ ఫేజ్లో తెలంగాణ అదేవిధంగా ఏపీ రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. ఏప్రిల్ 11న 2 రాష్ట్రాలు కూడా పోలింగ్ ఎదుర్కోబోతున్నాయి. అయితే రిజల్ట్కు మాత్రం మే 23 వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.